ఎక్కడ వైల్డ్ థింగ్స్ ఉన్నాయి. మ్యాక్స్, ఓ చిన్న బాలుడు, నక్క వేషధారణలో ఉత్సాహంగా తిక్క పనులు చేస్తూ ఉన్నాడు. ఇంట్లో అటు ఇటు పరిగెత్తుతూ, కుక్కను వెంటాడుతూ, తన తల్లి హెచ్చరికలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. నువ్వు ఒక వైల్డ్ థింగ్ అని ఆమె కొట్టిపారేసింది. కోపంగా మ్యాక్స్ పెద్దగా అరిచాడు. కానీ అతని తల్లి అతన్ని విందు లేకుండా మంచానికి పంపించింది. మ్యాక్స్ తన గదిలో ఉండగా ఓ అద్భుతం జరిగింది. అతని చుట్టూ అడవి పెరిగింది. నది ఓ విశాల సముద్రంగా మారింది. ఓ పడవ ప్రత్యక్షమైంది. ఏమాత్రం సందేహించకుండా మ్యాక్స్ అందులోకి ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. సముద్రపు అలలు కదులుతూ, చంద్రుడు అతని మార్గాన్ని వెలిగించాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత మ్యాక్స్ ఒక వింత ద్వీపానికి చేరుకున్నాడు. పెద్ద కన్నులతో, వింత ఒంటెలతో, పొడవాటి గోర్లతో ఉన్న భయంకరమైన ప్రాణులు గర్జిస్తూ నిలబడ్డాయి. కానీ మ్యాక్స్ భయపడలేదు. తన చేతులను పైకి ఎత్తి ధైర్యంగా నిలబడ్డాడు. నీవే మా రాజు అని వైల్డ్ థింగ్స్ ప్రకటించాయి. వైల్డ్ థింగ్స్ తమ కొత్త రాజును సంతోషంగా ఆహ్వానించాయి. వారు చంద్రుని వైపు గర్జించుతూ, విపరీతంగా నర్తిస్తూ అడవిలో పరుగులు తీశారు. మ్యాక్స్ తన తలపై రాజు కిరీటాన్ని ధరించి వారిని ముందుండి నడిపించాడు. అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో మ్యాక్స్ మెల్లగా ఒంటరితనాన్ని అనుభవించసాగాడు. తన ఇల్లు, తన గది, తన తల్లి స్వరం అన్నీ అతనికి గుర్తొచ్చాయి. వైల్డ్ థింగ్స్ అతన్ని అక్కడే ఉండమని వేడుకున్నా మ్యాక్స్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మ్యాక్స్ రాత్రి పగలు ప్రయాణించి, అలలను అధిగమించి చివరకు ఇంటికి చేరుకున్నాడు. అతని గది మారలేదు. టేబుల్పై ఒక వేడివేడి విందు వేచి ఉంది. చిరునవ్వుతో మ్యాక్స్ నిజంగా ఇంటికి చేరినట్లు తెలుసుకున్నాడు.